మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మున్రాజు గారు 300 నుంచి 500 రూపాయల వరకు కొనసాగుతుంది. రేపు టమోటా ఇదే మాదిరి రేట్స్ ఉంటాయి, తర్వాత డౌన్. పండగ ప్రభావంతో ఇవాళ ధర మీద మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం దిగుమతి ఏమాత్రం లేదు, చాలా తక్కువగా ఉంది. బావమరిది రమేష్ గారు చెప్పింది వాస్తవమే. రేపు ధరలు అమ్మవచ్చు, ఆ తర్వాత డౌన్ అంటే చెప్పలేము, కానీ చూడాలి. ఎందుకంటే గుంటూరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు కాబట్టి చూడాలి మరి ఎలా ఉంటుంది. ఇక జితేష్ గారు హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఈ రేటు ఇలా కొనసాగుతుందో చెప్పన్నా. ఇవాళైతే ఉగాది పండగ పర్వదినం కారణంగానే ధర పెరిగింది, దిగుమతి తగ్గడంతో. రేపు కూడా దిగుమతి తక్కువ ఉండవచ్చు. ఉదయం మార్కెట్కి సాయంత్రం మార్కెట్లు మామూలుగా రావచ్చు, చూడాలన్నా. ఏదేమైనా నా యొక్క సిద్ధాంతం మాత్రం ధర పెరిగినా తగ్గినా ఒక వారం టైం. ఇక మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే. కొత్త సంవత్సరం కొత్త రేట్లు కొద్దిగా మెరుగుపడితే బాగుంటుంది. రైతులు కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. తొందరపడకండి, పంటలు బాగా చూసుకోండి, రేట్లు ఉంటాయి. డోంట్ వర్రీ, భయపడవద్దు. జై జవాన్ జై కిసాన్. ఇక పోలంరెడ్డి గారు, ఆఫ్టర్ 5 days 500 నుంచి 800, 22 kg బాక్స్. 5 రోజుల్లో పెద్ద బాక్స్, లెవెల్ బాక్స్ మదనపల్లిలో 500 నుంచి 800 వీళ్ళ అవకాశం ఉందని అన్నదాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రంజాన్ ఈద్ ముబారక్. భటాన్ గారు సేమ్ టు అన్నా మీ తెలుగుతనానికి నా జోహార్లు. హిందూ ముస్లిం భాయ్ యశ్వంత్ రెడ్డి గారు. సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా. థ్యాంక్ యూ భాయ్. నిన్న కామెంట్ చదివారు కానీ పేరు చదవలేదు, మిస్ ఉంటుంది భయప్ప గారు. ఇక కుర్రు యుగంధర్ నాయుడు గారు, ఉగాది రోజు మంచి మాట చెప్పారన్న, గుంటూరు వాళ్ళు ఇంకా వస్తారని చాలా హ్యాపీగా ఉందన్న. ఇక వెంకీ గారు, ఫెస్టివల్ వైబ్స్ మేబీ, బట్ ఇలానే కంటిన్యూ అయితే ఫార్మర్స్ విల్ సో మచ్ హ్యాపీ. పండగ కారణంగా ఇవాళ ధరలు పెరిగాయేమో, కానీ ఇలాగే ధరలు కొనసాగితే మాత్రం అన్నదాతలందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారంటూ మల్లెల వెంకీ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వనం జగన్మోహన్ గారు, అన్నా సయ్యదన్నా రంజాన్ శుభాకాంక్షలన్నా, నీ కొడుక్కి శుభాకాంక్షలన్నా, నీవుకు ఆ తర్వాత అర్థం కలదన్నా. హ్యాపీ ఉగాది బ్రో. తిరుటి గారు మీకు కూడా అన్న. రేట్స్ కంటిన్యూషన్ సార్. కిషోర్ నాయుడు గారు, వెయిట్ అండ్ సీ. హాయ్ అన్న, అడ్వాన్స్ హ్యాపీ రంజాన్. అమ్మన గారు థ్యాంక్ యూ బ్రో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా ఉగాది శుభాకాంక్షలు. అలాగే రైతులందరికీ ఈ సంవత్సరం కష్టానికి తగ్గ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివకుమార్ గారు. ఇక శ్రీరామ గారు, హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ టు ఆల్ ఫార్మర్స్ అండ్ సయ్యద్ షాతాజ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. అన్నదాతలందరికీ శ్రీరామ గారు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చివరిగా మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే, ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అన్నగారు. జై జవాన్ అండ్ జై కిసాన్. ఇక పల్లె శంకరెడ్డి గారు, ప్రధానమంత్రి అయ్యే ఎన్టీఆర్ను కొందరు డాష్. వివాదాలు వద్దు బ్రో. ఇక సౌజన్య సుందర్ గారు, విష్ యూ హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇక చివరిగా సర్వే నేచర్ గారు, డిఫరెన్స్ బిట్వీన్ 2023-24 అండ్ 2025 లాస్ట్ 2 years హెవీ టెంపరేచర్ అండ్ ఫిబ్రవరిలో 80% ప్లాంటేషన్ కంప్లీటెడ్ ఇన్ కోలార్, చిక్బల్లాపూర్, చిత్తూరు ఏరియా. ఫుల్ వైరస్ ఉంది ఈ ఇయర్, ఫుల్ వైరస్ ఏమీ ఇయర్ లేదు. ఎవరీ వన్ ప్లానింగ్ ఇన్ ఏప్రిల్ క్రాప్స్ ఎక్సలెంట్. 1 box for 1 tomato plant, so we are not planting tomato fixed to cabbage flowers. Pakka cabbage 2 lakh rupees load in June and marigold flowers after April May pakka 60 rupees to 90 rupees pakka. క్యాబేజీ ఏప్రిల్ అండ్ మేలో పక్కా 60 నుంచి 50 రూపాయలు 90 రూపాయలు వెళ్ళే అవకాశం ఉందని శ్రీనివాస్ గారు కామెంట్ పెట్టారు. ఈ విశ్వావస నూతన తెలుగు సంవత్సరంలో అందరి ఇంట సిరులు పండించాలని, అందరూ బాగుండాలని, అందులో మనముండాలని మరొకమారు వీక్షకులందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.